నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మదినిస్తుంది నీ వాక్యం అంటున్నాడు. ఈ లోకంలో లోక వార్తలు మనల్ని బ్రతికించలేవు, మనుషుల మాటలు మనల్ని బ్రతికించలేవు. మనల్ని బ్రతికించేది దేవుని మాట, ఆయన వాక్యమే. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎందుకంటే మనిషి మాట మనల్ని ఇంకా కృంగదీస్తుంది, మనుషుల మాటలు ఇంకా మనల్ని గాయపరుస్తాయి, కానీ దేవుని మాట మన గాయాన్ని కడతది. ఆమేన్. ఎప్పుడైనా మనము గాయపరచబడినప్పుడు లోకము ద్వారా, మనుష్యుల ద్వారా, సమాజము ద్వారా మనము గాయపరచబడినప్పుడు ఆ గాయాన్ని, ఆ మాట ద్వారా కలిగిన గాయాన్ని మాన్పుకోవడం కోసం ఇంకొక వ్యక్తి దగ్గరికి పరిగెత్తకూడదు. మరి ఎక్కడికి పరిగెత్తాలి తెలుసా? దేవుని వాక్యము దగ్గరికి పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు లోకములో ఏ మాట చేత అయినా నువ్వు గాయపరచబడినప్పటికీ కూడా నీ గాయాన్ని కట్టి, నీలో ఉన్న వేదనను, నీలో ఉన్న ఆ బాధను, నీలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసివేయగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్న దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఉంది.